Express, an international courier service. బాహుబలి దెబ్బతో ఇప్పటి వరకు ఇండియాలో నమోదైన బాక్సాఫీస్ కలెక్షన్స్ అన్నీ తుడిచిపెట్టుకుపోయి నెంబర్ 1 పొజిషన్ దక్కించుకున్నా ఈ పొజిషన్ ఎంతో కాలం నిలవలేదు. ఇది జరిగిన కొన్ని రోజులకే దంగల్ మూవీ చైనాలో రిలీజ్ అవ్వడం బాహుబలి 2 రికార్డులన్నింటినీ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది. హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీగా దంగల్ నెంబర్ 1 అయింది. చైనాలో రిలీజ్ అవ్వడం దంగల్కు బాగా కలిసొచ్చింది. ఒక్క చైనాలోనే ఈ చిత్రం 2000 కోట్లు వసూలు చేయడమే ఇందుకు కారణం. ఇక్కడ దంగల్ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దీనిపై దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, దంగల్ మూవీ సక్సెస్ మాకు హెల్ప్ అవుతుంది. దంగల్ తర్వాత భారీగా విడుదలవుతున్న మరో ఇండియన్ మూవీ ఇది. అందువల్ల వారు ఈ చిత్రాన్ని ప్రత్యేక చిత్రంగా భావించే అవకాశం ఉందన్నారు. బాహుబలి 1 కంటే బాహుబలి 2 చిత్రం ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వబోతోంది. చైనాలో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నామని రాజమౌళి తెలిపారు. దీంతో ఎంతో వ్యూహాత్మకంగా రాజమౌళి దంగల్పై చేసిన కామెంట్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దంగల్ 2000 కోట్ల రికార్డును బ్రేక్ చేస్తాను అని రాజమౌళి చెబుతున్న మాటలు అతడి ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. ఒకవైపు దంగల్ను పొగుడుతూనే మరోవైపు బాహుబలి 2ను చైనా మార్కెట్లో తెలివిగా ప్రమోట్ చేస్తున్న రాజమౌళి తెలివితేటలు అతడి ముందు చూపును సూచిస్తున్నాయి అన్న కామెంట్స్ ఈ ఇంటర్వ్యూను బట్టి తెలుస్తోంది.